अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक के रामदास चौरास्ते पर आज ABVP के कायदीन ने स्कूल और कॉलेजेस में तालीम को लेकर हो रही मुश्किलात के मुताल्लिक़ धरना दिया। इस मौके पर ABVP स्टेट वर्किंग कमेटी के रुकन मलयाला राकेश ने कहा कि तेलंगाना रियासती हुकूमत ने तालीम के शोबे को मुकम्मल तौर पर हवा में छोड़ दिया है और वो अपना सियासी खेल खेल रही है। उन्होंने कहा कि रियासत तेलंगाना में 5300 करोड़ की ज़ेर इल्तिवा फ़ीस रीइंबर्समेंट स्कॉलरशिप बाकी है। स्कूलों और कॉलेजेस के खुले हुए 20 दिन हो चुके हैं, लेकिन मसाइल जूं के तूं हैं। एहतजाजियों ने कहा कि एक ऐसी सूरत हाल है जहां तलबा को काफ़ी मुश्किलात का सामना करना पड़ रहा है, लेकिन तालीमी मसाइल पर तवज्जो न देना ये बहुत बड़ी हैरानकुन बात है। उन्होंने इल्ज़ाम लगाया कि वो तेलंगाना में बेरोज़गारों के मसाइल को हल करने में मुकम्मल तौर पर तेलंगाना हुकूमत नाकाम हो चुकी है। इस रियासत पर हुकूमत करने का कोई अखलाकी तरीक़ा नहीं है। उन्होंने रियासती हुकूमत से फौरी इस्तीफ़ा देने का मुतालिबा किया। इस तेलंगाना रियासत की हुकूमत ने कारकुनों के खिलाफ मुकदमात बनाए हैं और तालीम के मसाइल को लेकर एहतजाज करने वालों को जेल भेज दिया जाता है। उन्होंने इंतबा दिया कि अगर रियासती हुकूमत मसाइल का जवाब नहीं देती और उनको फौरी तौर पर हल नहीं करेगी तो बड़े पैमाने पर एहतजाज किया जाएगा। इस मौके पर ABVP के ज़िला कन्वीनर शशिकांत, सेक्रेटरी उदय, अनिल, नितिन, राजेश, अरविंद, मेराज और दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు స్కూల్ నుంచి మొదలుకొని PhD యూనివర్సిటీ స్థాయి వరకు చదువుతున్న విద్యార్థులకు రావాల్సినటువంటి అనేక రకాల మౌలిక వసతుల పట్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్య నేర్చుకున్నట్లయితే పుస్తకాలు లేనటువంటి పరిస్థితి, ఈరోజు మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ విద్యలో. ఈరోజు జూనియర్ కళాశాల చూసుకున్నట్లయితే ఈరోజు చెరువులలో పడుతున్నారు, మురికి కాలువలలో ఈరోజు కాలేజీలు ఉన్నాయి. ఈరోజు మన స్థానికంగా చూసుకున్నా కూడా ఈరోజు PG కాలేజీలు లేనటువంటి పరిస్థితి, ఈరోజు జూనియర్ కాలేజీ కూడా మురికి కాలేజీ లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరి యొక్క డిమాండ్ ఒకటే, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు విడుదల చేయడం వల్ల ఈరోజు ఉన్నత స్థాయికి వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు PG నోటిఫికేషన్ లేక ఈరోజు PSCలో అనేక రకాల అవకతవకల పట్ల విద్యార్థులను ముంచిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రపోతుంది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ జరిగి మన చెల్లెలు కావచ్చు, మన తమ్ముళ్ళు కావచ్చు, మన అక్కలు, అన్నయ్యలు అనేక మంది ఆత్మహత్య చేసుకున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మనం చూసుకుంటే దశాబ్ద కాలాన్ని ఇక్కడ పెద్ద కటౌట్ పెట్టేదా చూడండి, కానీ ఏ ఒక్కరోజైనా విద్యా వ్యవస్థలలో మేము ఈ అభివృద్ధి చేసామని చెప్పేసి ఎప్పుడన్నా ఫ్లెక్సీలు పెట్టేదా? ఎక్కడ కూడా రాలేదు ఫ్లెక్సీలు. కానీ కేవలం వాళ్ళ పార్టీల కోసము, వాళ్ళ యొక్క ఎజెండా కోసం మాత్రమే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు, వాళ్ళ మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు విద్యార్థి లోకమంతా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెదించేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ పరిష్కరించాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. నాయన కేసీఆర్ పాలన, నాయన కేసీఆర్ పాలన.
खबरदार केसीआर, राजीनामा चाहिए सीएम केसीआर बंद करे, राजीनामा चाहिए सीएम केसीआर बंद करे, కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థులను ఏ రకంగా అణచివేస్తా ఉందో ఈ యొక్క సమాజానికి తెలవడానికి ఏబీవీపీ ఈ యొక్క రూపకల్లా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బ్రతికున్న చచ్చిపోయిన ఒకటే అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దహనం చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ఏబీవీపీ నాయకులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి దీనికి సంబంధించి ఈ యొక్క వివరాలు తెలిసే ఈ యొక్క వివరాన్ని విద్యార్థి నాయకులు స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రాకేష్ గారు మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా మన విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్స్ దాదాపు 5,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంచినటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు స్కూల్ నుంచి మొదలుకొని పిహెచ్డి యూనివర్సిటీ స్థాయి వరకు చదువుతున్న విద్యార్థులకు రావాల్సినటువంటి అనేక రకాల మౌలిక వసతుల పట్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్య నేర్చుకున్నట్లయితే పుస్తకాలు లేనటువంటి పరిస్థితి, ఈరోజు మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ విద్యలో. ఈరోజు జూనియర్ కళాశాల చూసుకున్నట్లయితే ఈరోజు చెరువులలో పడుతున్నారు, మురికి కాలువలలో ఈరోజు కాలేజీలు ఉన్నాయి. ఈరోజు మన స్థానికంగా చూసుకున్నా కూడా ఈరోజు పీజీ కాలేజీ లేనటువంటి పరిస్థితి, ఈరోజు జూనియర్ కాలేజీ కూడా మురికి కాలేజీ లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరి యొక్క డిమాండ్ ఒకటే, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు విడుదల చేయడం వల్ల ఈరోజు ఉన్నత స్థాయికి వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు పీజీ నోటిఫికేషన్ లేక ఈరోజు పిఎస్సిలో అనేక రకాల అవకతవకల పట్ల విద్యార్థులను ముంచిందని చెప్పేసి తెలంగాణ రచ్చబోతుంది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ జరిగి మన చెల్లెలు కావచ్చు, మన తమ్ముళ్ళు కావచ్చు, మన అక్కలు అన్నయ్యలు అనేక మంది ఆత్మహత్య చేసుకున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మనం చూసుకుంటే దశాబ్ద కాలాన్ని ఇక్కడ పెద్ద కటౌట్ పెట్టేదా చూడండి. కానీ ఏ ఒక్కరోజైనా విద్యా వ్యవస్థలలో మేము ఈ అభివృద్ధి చేసామని చెప్పేసి ఎప్పుడన్నా ఫ్లెక్సీలు పెట్టేదా? ఎక్కడ కూడా రాలేదు ఫ్లెక్సీలు. కానీ కేవలం వాళ్ళ పార్టీల కోసము, వాళ్ళ యొక్క ఎజెండా కోసం మాత్రమే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు, వాళ్ళ మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు విద్యార్థి లోకమంతా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెదించేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.